హలో గైస్, వెల్కమ్ టు టీటీ సినిమా ఛానల్. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం దేవర పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు నటించారు. అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు ముందు కొరటాల శివ ఆచార్య సినిమా తీశారు. అది బ్లాక్ బస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ ఆచార్య లాంటి ఫ్లాప్ ఇస్తాడని ఎవరు ఊహించలేకపోయారు. వాస్తవానికి దేవర సినిమాకు ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు, ముందుగా అనుకున్నది అల్లు అర్జున్. అవును, అల్లు అర్జున్తో ఓ చిత్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. బన్నీ 21 సినిమాగా 2020లోనే ప్రకటన వచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే కథ, స్క్రీన్ ప్లే అంతా సిద్ధమైన తర్వాత బన్నీకి ఎక్కడో ఏదో తేడా రావడంతో సినిమా చేయనని చెప్పేశాడు. దీంతో సినిమా ఆగిపోయింది. నిర్మాత కూడా ఇప్పుడు ఈ సినిమాను తీసిన నిర్మాతల్లో ఒక్కరైన మిక్కిలినేని సుధాకరే. ప్రస్తుతం సుధాకర్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. అల్లు అర్జున్ కు నచ్చని పాయింట్ ఎన్టీఆర్ కి ఎక్కడ నచ్చింది? సినిమా విడుదలై హిట్ అయితే అల్లు అర్జున్ వదులుకొని తప్పు చేశాడా, లేదంటే సినిమా ఫ్లాప్ అయితే అల్లు అర్జున్ వద్దనుకొని మంచి పని చేశాడా అనేది తేలుతుంది. లేదంటే ఈ సినిమాను ఒప్పుకొని తారక్ తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అనేది కూడా తేలుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీల్లో భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. పాన్ ఇండియా హీరోగా తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఎంతవరకు విజయవంతం అవుతారో చూడాలి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.